హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి పెన్షనర్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. అలాగనే వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఈ ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది. లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక పెన్షనర్లకు బిగ్ అలర్ట్. ఇక రాష్ట్ర ప్రభుత్వ మాజీ ఉద్యోగులు అలాగనే ఫ్యామిలీ పెన్షన్దారులు లైఫ్ సర్టిఫికెట్ను జనవరి 1 నుంచి ఫిబ్రవరి నెలాఖరులోగా సమర్పించాలని అధికారులు సూచించారు. లేదంటే ఏప్రిల్ 1వ తారీఖున ఇచ్చే మార్చి నెల పెన్షన్ ఆగిపోతుందని తెలిపారు. ఇక జీవన్ ప్రమాణ్ పోర్టల్ లేదా వ్యక్తిగత CFMS లాగిన్ లేదా ఏదైనా ట్రెజరీ ఆఫీసులో కానీ సమర్పించవచ్చని తెలిపారు. ఇక పెన్షనర్ల ఆధారు, మొబైల్ నెంబరు, PPO నెంబరు, బ్యాంక్ అకౌంట్ నెంబరు సరిచూసుకోవాలన్నారు.